హలో ఫ్రెండ్స్. ఈరోజు మార్కెట్‌లో భారీ పతనం ఎందుకు జరిగింది? సెన్సెక్స్ వందల పాయింట్లు పడిపోయింది. నిఫ్టీ కీలక స్థాయిలను కోల్పోయింది. ఐటీ షేర్లు భారీగా కరెక్షన్ అయ్యాయి. అసలు కారణం ఏమిటి? ఇప్పుడు తెలుసుకుందాం. ఐటీ స్టాక్స్‌లో భారీ అమ్మకాలు జరిగాయి. ఈ పతనానికి ప్రధాన కారణం అమెరికాకు చెందిన ఐటీ దిగ్గజ కంపెనీ యాక్సెంచర్. కంపెనీ భవిష్యత్ రెవెన్యూ గైడెన్స్ బలహీనంగా ఉండడంతో గ్లోబల్ ఐటీ సెక్టార్‌పై నెగెటివ్ ప్రభావం పడింది. సో దీంతో భారత్ ఐటీ కంపెనీలు టాటా కన్సల్టెన్సీ సర్వీస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్సిఎల్ టెక్స్ షేర్లలో భారీ అమ్మకాలు కనిపించాయి. సో ఇదొక రీజను మార్కెట్ భారీగా 200 పాయింట్ల మేర కిందకు పడడానికి అదొక రీజను. ఇంకొకటి ఏంటంటే G7 సమ్మిట్ జరుగుతుంది. సో ప్రపంచవ్యాప్తంగా టారిఫ్ భయాల గురించి కూడా ఒక రీజన్ అయ్యుండొచ్చు. దేశాల మధ్య కొత్త వాణిజ్య ఆంక్షలు వస్తే గ్లోబల్ గ్రోత్ తగ్గుతుంది. ఐటీ ప్రాజెక్ట్స్ తగ్గుతాయి. సో కార్పొరేట్ స్పెండింగ్ తగ్గుతుంది. సో ఇన్వెస్టర్లు ఇదొక రీజన్‌తో భయపడుతున్నారు. అందువల్ల సెల్లింగ్ జరిగింది. ఇంకోటేంటంటే ఎఫ్ఐఎస్ భారీగా సెల్ చేసినట్లున్నారు. అందుకే ఒకేసారి ఇంత పతనం జరిగింది. ఇక్కడ చూసారా దరిదాపు 24,180 నుంచి 23,990 దరిదాపు 200 పాయింట్లు ఒకేసారి మార్కెట్ పడిపోయింది. ఎఫ్ఐఎస్ భారీ సెల్లింగ్ చేస్తే మార్కెట్‌లో లిక్విడిటీ తగ్గుతుంది. పెద్ద షేర్లు ఒత్తిడికి గురవుతాయి. ఇండెక్స్‌లు వేగంగా పడిపోతాయి. సో నిఫ్టీ 50 200 పాయింట్స్ పడిపోయింది. సెన్సెక్స్ వచ్చేసి మోర్ దాన్ 800 పాయింట్స్ పడిపోయింది. సో ఇది ఒక కారణం. కార్పొరేట్ ఎర్నింగ్స్ కూడా ఇంకొక రీజను. కొన్ని బ్యాంకింగ్ మరియు కన్స్యూమర్ కంపెనీస్ నుంచి బిజినెస్ అప్డేట్స్ ఆశించినంత బలంగా లేదు. దీంతో ఇన్వెస్టర్ల నమ్మకం తగ్గింది. సో ఇదొక రీజన్ మార్కెట్ పడడానికి. డాలరు స్ట్రెంగ్తన్ అయింది. క్రూడ్ ఆయిల్ యుఎస్ డాలర్ బలపడితే విదేశీ పెట్టుబడులకు ఎమర్జింగ్ మార్కెట్స్ నుండి బయటకు వెళ్ళే అవకాశం ఉంటుంది. అలాగే క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగితే భారత్ ఇంపోర్ట్ బిల్ పెరుగుతుంది. ఇన్ఫ్లేషన్ పెరిగితే ప్రమాదం ఉంటుంది. సో ఇదొక రీజను. ఇది కూడా మార్కెట్‌పై ఒత్తిడి తీసుకొచ్చింది. నిఫ్టీ కొన్ని ముఖ్యమైన సపోర్ట్ లెవెల్స్ కిందకు వెళ్ళిపోయింది ఈ కారణాల చేత. సో టెక్నికల్ ట్రేడర్స్ స్టాప్ లాస్‌లు పెట్టుంటారు. అవన్నీ హిట్ అయిపోయాయి. స్టాప్ లాస్‌లో ట్రిగ్గర్ అవ్వడం వల్ల మరింత ఫాల్ అయింది. సో ఈరోజు మనం అనుకున్నట్టు ఈరోజే కాదు లాస్ట్ వీడియోలో నేను చెప్పాను. న్యూ స్వింగ్ హైని దాటి 15 మినిట్స్‌లో మోర్ దాన్ 3 క్యాండిల్స్ ఫార్మ్ అయితే మార్కెట్ అప్ సైడ్‌కి వెళ్ళడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అని చెప్పాను. సో ఇక్కడ ఈ లెవెల్‌ని క్రాస్ చేసింది కానీ 2 క్యాండిల్ కూడా సస్టైన్ కాలేదు. సో మార్కెట్ కిందకి పడిపోయింది. న్యూ స్వింగ్ హై నుంచి న్యూ రేంజ్ లోకి పడి న్యూ రేంజ్ హైకి పడి ఇంకా రేంజ్ లోకి కూడా వచ్చేదానికి అవకాశం ఉంది. నేను ఆల్రెడీ ఇక్కడ ఒక మార్క్ చేస్తున్నాను ఒక లెవెల్ నేను కలర్ చేంజ్ చేస్తాను. క్లియర్‌గా అర్థమవుతుంది. ఈ ఈ బ్లాక్ లెవెల్ గనక ఈ లోని ఎందుకంటే ఇక్కడ 15 మినిట్స్ క్యాండిల్ మోర్ దాన్ 10 క్యాండిల్స్ ఒకే లెవెల్‌లో రేంజ్ బౌండ్‌లో తిరుగుతున్నాయి. ఈ లోని గాన బ్రేక్ చేస్తే డెఫినెట్‌గా ఈ లెవెల్‌కి 23,800కి మార్కెట్ డెఫినెట్‌గా వచ్చేస్తది. సో ఇక్కడే గనక కష్టంగా సస్టైన్ అయితే కన్సాలిడేషన్ అయితే మార్కెట్‌లో ఈరోజు ఎలాంటి మూవ్‌మెంట్ ఉండదు. సో వెయిట్ చేసి చూడాలి ఏం జరుగుతుందని. బట్ మనం అనుకున్న లెవెల్స్ మనం ఇక్కడ వాట్ ఆర్ ద లెవెల్స్ వి మెయింటైన్డ్ అన్నీ రెస్పెక్ట్‌ఫుల్‌గా మార్కెట్ రెస్పెక్ట్ చేసి అక్కడి నుంచి మార్కెట్ రిటర్న్ అవుతుంది. సో ఇక్కడ మనం 9 ఈఎంఏ టు 20 ఈఎంఏ ఉంది. మార్కెట్ ఒకేసారి ఈ 9 అండ్ 20 ఈఎంఏ కిందకొచ్చేసింది. సో దీని అర్థం మార్కెట్ కంప్లీట్‌గా ఆపోజిట్ డైరెక్షన్‌లో వెళ్ళిపోయింది. వెళ్ళడమే కాదు అక్కడే మెయింటైన్ అవుతుంది. సో ఇది మారడానికి చాలా చాలా టైం పడుతుంది. బికాస్ ఒక గ్రేట్ పాజిటివ్ న్యూస్ వస్తే గానీ వెంటనే ఇది రికవరీ అవ్వదు. సో ఈవినింగ్ గానీ మనకు తెలీదు. ఈ G7 సమ్మిట్
దేశాల మధ్య వాణిజ్య ఒప్పందాలు ఎలా జరిగాయి, యుఎస్ ఇరాన్ రిలేటెడ్ న్యూస్. అండ్ రీసెంట్గా ఇప్పుడు నిన్న రష్యా యుక్రెయిన్ మధ్యలో కూడా, రష్యాలో ఒక పెద్ద ఆయిల్ రిఫైనరీ పైన యుక్రెయిన్ దాడి చేసింది డ్రోన్లతో. సో అదొక జియో పొలిటికల్ నెగిటివ్ న్యూస్. సో ఈ కారణాల చేత మార్కెట్ చాలా వరకు డౌన్ఫాల్ అయింది. సో చూద్దాం, నేను ఈవినింగ్ కూడా ఒక వీడియో చేయడానికి ప్రయత్నం చేస్తాను, ఏం జరుగుతుంది గ్లోబల్గా జియో పొలిటికల్గా, న్యూస్ ఏంటి, న్యూస్ హెడ్లైన్స్ ఏంటి చూస్తాం. సో దట్స్ ఆల్ అబౌట్ ఫ్రెండ్స్ as of now. Thank you for watching my videos. Please subscribe to my channel. Thank you.